మనందరము కూడా దీవించబడే రాత్రి అని నమ్ముదాం. అందరం కలిసి ఒకసారి ప్రభువుని కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉపవాస ప్రార్థనా కూటములలో ఆఖరి రాత్రి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా మాట్లాడబోతున్న రాత్రి, ప్రతి ఒక్కరిని ప్రభువు సంధించే రాత్రిగా ఈ రాత్రి ప్రభువు చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని తెరచి ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం, అందరూ బైబిల్స్ తెరచి ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా, ఎజ్రా గ్రంథం 3:10 రాయబడిన ఒక భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేసినారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా మాట్లాడబోతున్నాడు. దేని ప్రజలారా, దేవుని మందిరం, దేవుని ఆలయం శత్రువుల చేతితో పూర్తిగా భస్మీపటలంగా మార్చబడింది. శత్రురాజులు వచ్చి దేవుని పట్టణాన్ని పాడు చేశారు, దేవుని ఆలయాన్ని విధ్వంసం చేశారు. అలాంటి దుర్దినాలలో, దురవస్థలలో దైవజనాంగం అందరూ కూడా రోషం లేకుండా జీవిస్తూ ఉంటే, ఏమాత్రం ఆత్మీయ పౌరుషం లేకుండా జీవిస్తూ ఉంటే, లేఖన భాగాలు రాయబడింది, అనేక దినాల తరువాత దేవుని ఆలయం పాడైపోయి శత్రువుల చేతిలో చిక్కి ఆలయం అంతా విధ్వంసమైపోయి, ఆలయానికి రూపము లేకుండా, ఆకారము లేకుండా పూర్తిగా ఆలయం అంతా భస్మీపటలంగా మార్చబడితే, బైబిల్ మాట్లాడుతుంది పిల్లారా, శిల్పకారుల వలె కొందరు వచ్చినారు. వారు వచ్చి యెహోవా మందిరం యొక్క పునాదిని వేసినారు. శిల్పకారులు వచ్చారు, పాడైపోయినా, పడగొట్టబడిన, లేకపోతే మృక్కలైపోయిన దేవుని ఆలయానికి ఆనాటి శిల్పకారులు వచ్చి సర్వ సమాజం మధ్య నిలిచి వారు పునాదులు వేశారు. ఈ ఆఖరి రోజుల్లో, కడవరి కాలంలో మనం చూస్తున్నాం ప్రియులారా, పునాదులు బాగోలేవు, పునాదులు పాడైపోయినాయి. అందుకంటే కీర్తనకారుడు, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు? బేస్మెంట్స్ బాగోలేవు, ఫౌండేషన్స్ బాగోలేవు. ముఖ్యమైన మూలరాయి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు పునాది రాయిగా లేడు. లేని కారణం చేత పునాదులు పాడైపోయినాయి, పునాదులు బలహీనమైపోయినాయి. ఆ కట్టడి నిలబడలేక కూలిపోతుంది. గాలి రాగానే, వాన రాగానే, వరదలు రాగానే ఆ కుటుంబాలు, ఆ పరిచర్యలు, ఆ జీవితాలు పూర్తిగా విచ్ఛిన్నమై కుప్పకూలిపోతున్న కారణం దాని పునాదులు బాగోలేవు. వారి పునాదులు ఇసుక మీద వేయబడ్డాయి. ఈ రోజున దేవుని సేవకుల భారంతో ఒక గొప్ప పని కోర్సుకు వారు పూనుకున్నారు. అదేంటంటే, మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ వారు బౌండరీ వాల్ కట్టాలి. ఈ పరిచర్యలు ఇంకా విస్తరింపజేసి ప్రభువు చేతికి అప్పగించి అనేక ఆత్మలకి ఇది ఒక ఆత్మీయ కేంద్రంగా తయారు చేయాలన్న దేవుని సేవకుల భారంతో ఒక పని ప్రారంభించే ముందు ఉపవాస ఉజ్జీవ కోటాలను వారు పెట్టి సంఘాన్ని వారు మరొక్కసారి ప్రభుత్వం తిప్పుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఈ కట్టడ కట్టబడాలి. ఈ యొక్క ముసిరాం ప్రాంతమంతా ప్రభు కొరకు కట్టబడాలి. ఈ కొత్త వలస ప్రాంతాలు ప్రభు కోసం పట్టబడాలి. ముసిరామే కాదు, అలాగే ఎస్కేఆర్ పురం, అలాగే క్రొత్త భూమి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, పరిచర్యలు కట్టబడి, గ్రామాలు కట్టబడి ప్రభువు కొరకు పట్టబడాలి. అంటే ఈ యొక్క ప్రాంత పరిచర్యలలో నిజమైన దేవుని కార్యాలు జరిగించబడాలి. అంటే అసలు ఏమి చేస్తే మరలా దేవుడు ఈ పురాలను, ఈ గ్రామాలను, ఈ ప్రక్రియలను ప్రభువు ముందుకు తీసుకెళ్తాడో ఒక 4 మాటలు చెబుతాను. పాడైపోయిన, చెదిరిపోయిన, పడగొట్టబడిన, విచ్ఛిన్నమైనటువంటి దేవాలయమునకు అనేక రోజుల తరువాత శిల్పకారులు లేచి, సర్వ సమాజంలో లేచి వారు పునాది వేస్తున్నారు.
ఇదిగో దైవ సేవకులకు పని ప్రారంభించబోతున్నారు. ఆ పని నిర్విరామంగా జరగాలి. మీ కుటుంబాలలో ఒక కార్యం కావాలనుకుంటున్నారు, దాన్ని మీరు అందుకోవాలి, దాన్ని మీరు పొందుకోవాలి, మీరు ఆశించింది మీకు దొరకాలి. మీ సేవలలో, మీ పరిచర్యలలో, మీ కుటుంబాలలో అద్భుత విజయాలు నమోదు కాబడాలి అంటే ఈ రాత్రి మనం ఏమి చేయాలో, కోల్చబడిన జీవితాలు, పతనమైన జీవితాలు, పట్టబడిలో జీవితాలు, సాతాను బంధకాలలో చెక్కబడిన బ్రతుకులు విడిపించబడి మరొక్కసారి కట్టబడాలి అంటే, మరొక్కసారి ప్రభు కొరకు పట్టబడాలి అంటే ఒక 4 ప్రక్రియలు మనం చేయాలి పిల్లారా. ఆ 4 అంశాలు మీతో మాట్లాడుతాను ఈ రాత్రి. పరిశుద్ధాత్మతో తేటగా మాట్లాడే రాత్రి మీరు శ్రద్ధగా వీటి తొందరగా నేను ముందుకెళ్తాను. మనం పునాదులు వేయాలి. ఈ ప్రాంతాలకు మనం ఆత్మీయ పునాదులు వేయాలి, లోతైన పునాదులు వేయాలి. భారతదేశమంతా ఉజ్జీవ జ్వాలలు రగల్చబడాలి అంటే, ఈ భరత భూమిలో దేవుని శక్తి కుమ్మరించబడాలి అంటే, కడవరి కాలములో గొప్ప ఆత్మీయ ఉజ్జీవ అగ్ని మంటలు రగల్చబడాలి అంటే మనందరం ఏం చేయాలి అంటే పునాదులు వేసే ప్రక్రియ ప్రారంభించాలి. పునాదులు త్రవ్వాలి. అపోస్తలులు, మన ప్రవక్తలు, మన పితరులు ముఖ్యమైన మూలరాయిగా క్రీస్తుగా ఉండగా ఆ బోధ మీద ఈనాటి పరిచర్యలు, సంఘాలు, కుటుంబాలు కట్టబడాలి. పునాదులు కావాలి. పునాదులు ఊరకే తవ్వితే కుదరదు. ఎలాగూ పునాదులు వేయాలి అంటే, పునాదులు వేసే ముందు, పని ప్రారంభించే ముందు, ఒక పనికి మనం వెళ్ళే ముందు, ఒక ఆలోచనలో విజయం దేవుడు మనకి అందించే ముందు, లేదా మొట్టమొదటిగా చూడండి ఒకసారి, పునాదులు వేసే ముందు వాళ్ళు ఏం చేశారో మీకు చూపెడతాను. రోజున వారు ఒక పనికి పూనుకున్నారు. మీరు కూడా మనసులో ఆలోచనలు ఉన్నాయి. మీ కుటుంబాల్లో కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, రుగ్మతలతో మీరు కూర్చున్నారు. అవన్నీ పోయి గొప్ప గెలుపు మీకు దక్కాలి అంటే చూడండి ఒకసారి, పునాదులు వేసే ముందు వాళ్ళు ఏం చేశారంటే, మొట్టమొదటిగా ఎజ్రా గ్రంథంలోనే మొదటి విషయం ఏంటంటే, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయములో, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో వచనం 1 అండి, 3:1. ఎజ్రా 3:1 వచనం. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములను వచ్చినారు. జనులు ఏక మనసు గలవారై యెరూషలేములో కూడుకున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడికి హల్లెలూయా, హల్లెలూయా. పునాదులు వేసే ముందు, ఒక పని ప్రారంభించే ముందు, ఒక ఉద్యమం రావడానికి అవకాశం వచ్చే ముందు, దేవుడు ఏదైనా చెయ్యాలని కోరుకునే ముందు, ఈ ముసిరాం ప్రాంతంలో ప్రతి ఇంటిలో క్రీస్తు శక్తి కుమ్మరించబడే ముందు ఏం చేయాలి అంటే, వాక్యం అంటుంది, జనులందరూ, ప్రజలందరూ ఎవరైతే యెహోవా చేత ప్రేరేపించబడి కోరేషు ఆజ్ఞ ప్రకారం బబులోను నుండి విడిచి తమ తమ పట్టణాలకు, యెరూషలేం ప్రాంతాలకు తిరిగి వచ్చి, బైబిల్ రాయబడింది, వాళ్ళందరూ ఒక చోటకు వచ్చి వారందరూ ఏక మనస్సుతో కలిగిన వారే యెరూషలేములో కూడుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. పునాదులు వేసే ముందు, పునాదులు త్రవ్వే ముందు, పునాది రాయిని దించే ముందు, పని ప్రారంభించే ముందు, పని కొరకై ఆయుత్తపరచబడే ముందు సర్వ సమాజం అంతా కలిసి బబులోను విడిచి తమ పురమైన యెరూషలేముకు వచ్చి వారు ఏక మనసుతో కూడుకున్నారు. ఈ రోజున ఉద్యమం రావాలి. మన పునాదులు శాశ్వత కాలం ఉండాలి. ఈ అపోస్తుల బోధ మీద, ఈ పునాదుల మీద దేశమంతా కట్టబడి కలకాలం ఉండి గాలి, వాన, వరదలు వచ్చిన నిలదొక్కుకోవాలి అంటే, కూలి పోకుండా ఉండాలి అంటే, మొట్టమొదటిగా ఈ ఆఖరి దినాలలో ఉజ్జీవానికి పునాది, ఆశీర్వాదానికి పునాది, స్వస్థతకు పునాది, అద్భుతానికి పునాది, విమోచనకు పునాది, దేవుని కార్యాలకు పునాది ఏంటి అంటే ఏక మనస్సు, ఏకాత్మ. పునాదులు త్రవ్వే ముందు, పని ప్రారంభించే ముందు సర్వ సమాజం అంతా కలిసి యెరూషలేములో కూడుకొని ఏక మనసుతో ఉండినారు, ఏక మనసుతో సమకూర్చబడినారు. ఈ రోజున ఏక మనస్సు ఎక్కడ ఉంటుందో, ఏకాత్మ ఎక్కడ ఉంటుందో, సమాజం ఎప్పుడైతే ఏక మనసుతో కూడుకుంటుందో, యెరూషలేములో కూడుకుంటుందో, అప్పుడే దేవుడు తన సమాజాన్ని దీవించడానికి ముందుకు వస్తాడు. ఇంకా నువ్వు బబులోనులో ఉన్నావా? ఇంకా ఆశలలో ఉన్నావా? ఇంకా లోకాన్ని విడవలేక, ప్రేరేపించబడలేక
దేవుని ఆత్మ ప్రేరణ నిన్ను తాకుతూ ఉంటే లోబడలేక ఒకవేళ నువ్వు చతికిలబడిపోతే నీవు బబులోను నుండి విడిచి యెరూషలేముకు రావాలి, సంఘ సహవాసానికి రావాలి, సంఘ కూటాలకు రావాలి, సంఘ ప్రార్థనలకు రావాలి. నాయకుడు చెప్పగానే ఆ సభల్లో నువ్వు పాల్గొవాలి. పాల్గొన్న నీవు, నీతో ఉన్నోళ్ళు, నీ వెనకోళ్ళు, నీ ముందోళ్ళు, మీరందరూ కలిసి, ఎంతమంది కూడుకున్నారు అందరూ కలిసి ఏక మనస్సుతోనే ప్రభుని ఆరాధించాలి, ఏకాత్మ కలిగి బ్రతకాలి. ఎక్కడ ఏక మనస్సు ఉంటుందో అక్కడే దేవుని కార్యాలు ఉంటాయి. ఏకాత్మ లేక ద్వంద్వ బుద్ధి ఉంటే, విమనస్సు ఉంటే, చంచల బుద్ధి ఉంటే, రెండు తత్వాలు ఉంటే దేవుని కార్యాలు ఆగిపోతాయి. ఈ రాత్రి దేవుడు ఏదైనా చెయ్యాలని కోరుకుని ఆశపడి అది జరిగించే ముందు సమాజం ఏక మనస్సును ధరించుకోవాలి, ఏక మనస్సును కలిగి ఉండాలి. ఒకవేళ కూర్చున్న మీలో ఐక్యత లేకపోతే, ఈ వర్తమానం వింటున్న మీలో ఏకాత్మ లేకపోతే, ఈ సందేశం వింటున్న మీలో ఒకవేళ చంచల స్వభావం ఒకవేళ ఉండి దాగి మరల్చబడితే, ప్రభు వాక్యం చెబుతుంది, ఈ రాత్రి చెబుతుంది, మనందరమును ఏక మనస్సు కలిగిన వారం కావాలి, ఏకాత్మ కలిగిన వారం కావాలి. యేసు ప్రభు వారు 3 సంవత్సరాల 6 మాసాలు సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, మోగవారికి నోరిచ్చాడు, గుడ్డి వారికి చూపించాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, కుటుంబాలను కట్టినాడు, దయ్యాలు వెలగొట్టినాడు, అద్భుతాలు జరిగించి దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. కానీ ఒకటి మాత్రం చేయలేకపోయాడు. ఇన్ని చేసిన వాడు యేసు ప్రభువారు తన సేవా జీవితంలో ఒకటి చేయలేకపోయాడు. అదేంటంటే శిష్యుల మధ్యన ఐక్యత తేలేకపోయాడు, శిష్యుల మధ్యన ఏకాత్మ తేలేకపోయాడు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను తక్కువ ఓడినా, నేను ఎక్కువ ఓడిని, నేను ముందు ఓడిని, రొమ్మును ఆనుకున్నోడిని, నేను కేఫాను, నేను లేవీని, నేను నతానియేలును, నేను కపటము లేనివాడిని ఒకరినొకరు హెచ్చించుకొని అందరూ కూర్చొని ఎవరికి వారి గొప్పని వాదాలు పెట్టుకుంటే, తగువులు ఆడుకుంటూ ఉంటే, నా యేసు ప్రభుల వారు లేచి, యజమానుడే లేచి, బోధకుడే లేచి వాళ్ళ కాళ్ళు కడిగి తువాలుతో కాళ్ళు తుడిచి వారందరికీ ఒక మాదిరి చూపించి తగ్గింపు స్వభావాన్ని వరకు నేర్పించడానికి ప్రయత్నం చేశాడు. అయినా మారలేదు. అవే గొడవలు, అవే తగువులు, అవే అల్లర్లు, అవే వాదాలు, అదే జగడం. ఈ రోజున ఉజ్జీవానికి ఆటంకం వాదములు, ఉజ్జీవానికి మూల ఆటంకాలు, మూల కారణాలు, ప్రథమ కారణాలు ఏంటి అంటే వ్యతిరేకతలు, వాగ్వాదాలు, తన్నుకోవడం, తిట్టుకోవడం. ఈ రాత్రి సర్వ సమాజం కూడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంట్లో కాదు, జూముల్లో కాదు, లైవ్ టీవీల్లో కాదు, ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఊర్లో వెళ్ళిపోయి బస్సులో ఉండి సెల్ ఫోన్ ఆన్ చేసుకుని చూసుకునే ఆడియోలు వీడియోలు కాదు. సర్వ సమాజం యెరూషలేమునకు రావాలి, సంఘమునకు రావాలి, సంఘములో కూర్చోవాలి, సంఘములో నాయకుడితో కలిసి సర్వ సమాజం ఏకాత్మను ధరించుకోవాలి, ఏక మనస్సుని కలిగి ఉండాలి. ఈ రాత్రి కాలమందు ఏక మనసు నీకు లేకపోతే, ఏకాత్మ నీకు లేకపోతే నీవు ఏక మనసు కిందకు రావాలని ప్రభువు కోరుతున్నాడు. మనందరికీ తెలిసి చదవద్దండి, 133వ సంకీర్తనలో ఒకట్లో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరం అని చెబుతూ వచనం 3లో అంటాడు, అక్కడ ఆశీర్వాదమును, అచ్చట శాశ్వత జీవమును దాచబడ్డాయి, అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ రాత్రి ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఏకాత్మ ఉంటుందో, ఎక్కడ ఏక మనస్సు ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ జీవం ఉంటుంది, అక్కడ స్వస్థత ఉంటుంది. యేసు ప్రభువారు 3 సంవత్సరాల 6 మాసాల్లో చెయ్యలేని, ఇవ్వలేని ఐక్యత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత వాళ్ళందరూ కలిసి మేడ గదిలో 120 మంది ఏక మనసుతో కూడుకున్నారు, ఏక తాత్పర్యంతో కూడుకున్నారు, ఒకే ఉద్దేశంతో ఆదరణకర్తను అనుభవించాలి అని, వాగ్దానాత్మను పొందాలి అని, అభిషేకించబడాలి అని, సత్యమునకు సాక్షులుగా బుదిగంతర వరకు సాగాలి అని, నాయకుడు లేని లోటు దేవుడు తీర్చడానికే వాగ్దానాత్మను పంపించబోతున్నాడని 120 మంది కలిసి మేడగదిలో వారు ప్రార్థనలు చేస్తున్నారు. కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉంటే
ఆకాశం తెరవబడి, ఆమేన్, దేవుని ఉజ్జీవ అగ్ని జ్వాలలు విభజించబడి, పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడి ఒక్కొక్కరి మీద వ్రాలితే వారందరూ వాక్శక్తిని పొంది, వారందరూ కాల్చబడి దేవుని కొరకే భాషలు మాట్లాడి వాటి అర్థాలు చెప్పి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చి ఒకే రోజున 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఐక్యత ప్రభావాన్ని దేవుడు ప్రవహింపజేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఐక్యత శక్తిని దేవుడు ప్రవహింపజేశాడు. ఈ రాత్రి ఏక మనస్సు పిల్లరా, ఏకాత్మ కావాలి. ఎక్కడ ఏకాత్మ ఉంటుందో అక్కడే దేవుని కార్యాలు ఉంటాయి. ఒకవేళ ఏక మనస్సు లేకుండా, ఏక తాత్పర్యం లేకుండా గొడవలు పడి కూటానికి వచ్చావా, తగువులాడుకుని కూటంలో కూర్చున్నావా, ఇబ్బంది పడి సమస్య పడి హృదయంలో సమాధానం లేక నెమ్మది లేక ఒకవేళ నీ జీవితంలో దేవునికి చోటు ఇవ్వక ఉండిపోతే హెర్మోను మంచు నీ మీదకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. నీ గడ్డం మొదలుకొని, నీ తల మొదలుకొని, నీ కాళ్ళ వరకు దేవుని ప్రభావం ప్రవహించాలి. అభిషేకం నేను మరొకసారి కాల్చాలి. ఆకాశం తెరవబడాలి, అగ్ని దిగురావాలి, కరవరి కాలపు సంఘాలు మండించబడాలి. అవి జరగాలి అంటే ప్రసంగాలో, పాటలో, కూటాలో, ఈ కూడికల ద్వారా కాదు, సంఘమంతా సమకూర్చబడి ఏకాత్మ కిందకు రావాలి. ఏక మనసుతో ప్రభువు దగ్గర కూడుకోవాలి. అందరి గుండెల్లో ఒకటే భావన కావాలి, అందరి మనస్సుల్లో ఒకటే భారం ఉండాలి, అందరి హృదయాలలో ఒకటే కోరిక ఉండాలి. ఆ కోరిక దేశములో దేవుని మహారక్షణ కలగాలి అని ఆకాంక్ష పొట్టాలి. అప్పుడే అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని ప్రజలారా ఏక మనసు కలిగి ఉందాం. మనందరికీ తెలుసు, బైబిల్ రాయబడింది ఒక మంచి మాట, సమూయేలు గ్రంథంలో. సమూయేలు గ్రంథం రాయబడింది, అంతటా యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాను. చదవద్దండి, యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాను. రోజున షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని, చేతులు కలుపుకొని, వెనకెళ్ళి మాట్లాడుకొని చెడ్డగా నవ్వుకునే విషయాలు మనకొద్దు. బయట ఒకలా మాట్లాడి వెనక్కి వెళ్ళి చెడ్డగా ప్రయత్నించి జీవితం మనకొద్దు. మన హృదయాలు కలవాలి, మన మనస్సులు కలవాలి, మనం ఏకాత్మ కిందకు రావాలి. దేవుని పట్టణం కట్టబడాలి అంటే, దేవుని ఆలయం పునర్నిర్మాణం గావించబడాలి అంటే, శత్రురాజుల సిగ్గుతో తలదించుకోవాలి అంటే, నెబుకద్నెజరు బాధపడి ఓడిపోవాలి అంటే, దేవుడు గెలవాలి అంటే, సంఘం నిలబడాలి అంటే, మనందరము మరొక్కసారి బబులోనును విడిచి రావాలి, యెరూషలేములో కూడుకోవాలి, ఏకాత్మతో మనందరం కూడా సంధించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏకాత్మతో మనం కూడుకోవాలి. ఈ రాత్రి ఏకాత్మ నీకు లేకపోతే, ఏకాత్మతో నువ్వు ఉండకపోతే, మరొక్కసారి నీలో ఏక దృష్టినిచ్చేవాడు నా దేవుడే అని, ఏక మనస్సు నాకు దయచేయదని ప్రార్థన చేస్తే తిరుగు లేకుండా మన జీవితం దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. పునాది వేసే ముందు, మందిరాన్ని కట్టే ముందు, మందిర పని ప్రారంభించే ముందు వారందరూ ఏక మనస్సుతో కూడుకున్నారు. అందుకే అది కట్టబడింది. అది మధ్యలోనే ఆగిపోద్ది. ఏకాత్మ లేకపోతే ఎంత డబ్బులున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత మంది ఉన్నా, ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా ఏ పని జరగదు. ఏ సేవలో, ఏ సంఘమైతే ఏకాత్మతో సమీకరించబడుతుందో వారు చిన్న గుంపైనా, చిన్న మందైనా వారే శూర కార్యాలు జరిగిస్తారు, అద్భుతాలకు నాశనం పలుకుతారు, దేవుని కిందకు దించుతారు, దేశాన్ని విడిపిస్తారు. ఏక మనసుతో కూడుకునే పరిచర్యలు, ఒకటి ఏకాత్మతో వారు కూడుకున్నారు. అలా మనం ముందుకెళ్దాం పిల్లరా, మనం ముందుకెళ్దాం. అక్కడ లైవ్ అవుతుంది, అటు ఇటు తిరగొద్దండి ఎవరు కూడా. ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయములో 2వ వచనం అండి. ఎజ్రా 3:2. తొందరగా మనం ముందుకెళ్దాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అక్కడ చేయబెట్టుకోండి, వేగంగా సహకరించండి, టైం లేదు. యజాదాకు కుమారుడైన యేషువాయును, యాజకులైన అతని సంబంధులకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారం దహన బలులు అర్పించడానికి ఇశ్రాయేలుల దేవుని
బలిపీఠమును కట్టినారు. ఆమేన్. బాబు హల్లెలూయా. ఇక్కడ లేవకండి, ఇక్కడ ఒక ఉండకపోతే బయట అటు వెళ్ళి కూర్చోండి. హల్లెలూయా. అది రికార్డ్ అవుతుందంటే లేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ మీరు లేకపోతే అటు బయటికి వెళ్ళి కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఏక మనస్సుతో కూడుకున్నారు, ఏకాత్మతో కూడుకున్నారు. రెండవదిగా వారందరూ కూడా మోషే నియమించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారం వారందరూ కూడా ఇశ్రాయేలీల దేవునికి బలిపీఠం కట్టినారు. ఆమేన్. ఇశ్రాయేలీల దేవునికి బలిపీఠం కట్టారు. ఒకటి, వారు కూడుకున్నారు, వారు సమకూర్చబడ్డారు, ఏక మనసుతో వారందరూ ప్రభు సన్నిధిలో ఉన్నారు. రెండవదిగా వాక్యం మాట్లాడుతుంది, వారు ఇశ్రాయేలీల దేవునికి బలిపీఠం కట్టినారు. మనం కూడుకోవాలి ఏక మనసుతో. రెండు, ఒక పని ప్రారంభించే ముందు, ఒక పని ఆరంభించే ముందు మనందరము కూడా మహాదేవునికి బలిపీఠము కట్టబద్దులం కావాలి. ఆమేన్. వారు ఏక మనసుతో కూడుకున్నారు. కూడుకున్న వాళ్ళు ఉండిపోకుండా మహాదేవునికి, ఇశ్రాయేలు దేవునికి, విమోచించు దేవునికి వారు బలిపీఠమును కట్టరి. బలిపీఠాలు కాదు, బలిపీఠము రాయబడింది. ఆమేన్. బలిపీఠాలు కట్టలేదు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు, ఇంటి ముందు ఒకరు, ఇంటి వెనక ఒకరు, దగ్గరలో ఒకరు, కాదు కాదు కాదు. వారందరూ కలిసి ఒక చోట కూడుకున్నారు, యెరూషలేములో కూడుకున్నారు. కూడుకున్న వారు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆ గొప్ప దేవుని కొరకే బలిపీఠమును కట్టడానికి వారు పూనుకొని బలిపీఠాలు కట్టారు. బలిపీఠాలు కట్టారు. ఈ రాత్రి బలిపీఠాలు కట్టబడాలి, ఏక మనసుతో కూడుకోవాలి. రెండవదిగా బలిపీఠాలు కట్టబడాలి. ప్రార్థనా బలిపీఠం ముక్కలైపోయిందా? నీ ఆత్మీయ బలిపీఠం చెదిరిపోయిందా? ప్రార్థనా జీవితం లేక నీవు బ్రతకంతా ఎండిపోయిందా? ప్రాతకాల ప్రార్థన మర్చిపోయావా? ఉపవాస ప్రార్థనను విడిచిపెట్టావా? సంఘములో ప్రార్థనలో కూర్చోలేకపోతున్నావా? ప్రార్థన అంటే విసుగొస్తుందా? నీ ప్రార్థనా జీవితం అడుగంటిపోయిందా? కర్మేలు కొండ ఎండిపోతుందా? వాక్యం మాట్లాడుతుంది, బలిపీఠాలు కట్టబడాలి. దేవుని శక్తి దిగి రావాలి అంటే, ఉజ్జీవ జ్వాలల జీవితాన్ని దర్శించాలి అంటే మరొక్కసారి ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి. సమాజాలు ప్రార్థనలు ఎదిగింప చేయబడాలి. ఈరోజున క్వైర్ ప్రాక్టీసులు ఉన్నాయి. శనివారం పూట ఏమో శుద్ధీకరణలు ఉన్నాయి. చర్చి కడుక్కోవడం, సున్నాలు వేసుకోవడం, డెకరేషన్ చేసుకోవడం, వంటలు వండుకోవడం, బట్టలు తెచ్చుకోవడం, బట్టలు కుట్టుకోవడం, ఆదివారానికి సిద్ధపడడం అన్నీ ఉన్నాయి. కానీ అసలైన ప్రార్థన ఉజ్జీవానికి చోటు లేకుండా పోతుంది. మరొక్కసారి బలిపీఠములు కట్టబడాలి. ప్రార్థనా జీవితాలు కట్టబడాలి. మోకాల మీద కట్టబడాలి. మాటలు ప్రార్థన కంటే మూలుగుల ప్రార్థన ఎక్కువగా పనిచేయాలి. ఆమేన్. ములుగుతూ ప్రార్థించాలి. ఉచ్చరింప సఖ్యము కాని ములుగులతో అబ్బా తండ్రి అని మొర్రపెట్టే దత్త పుత్రాత్మను మనం పొందుకోవాలి. నామకథ ప్రార్థనలు ప్రక్కన పెట్టాలి. ఏదో కాకతాళీయంగా సరదాగా వచ్చి కూర్చునే ప్రార్థనలు కాదు. మనందరమును భారముతో కన్నీరు కార్చే ప్రార్థన వీరులం కావాలి. మన ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి. హల్లెలూయా. అక్కడ చేయి పెట్టుకోండి, అక్కడ చెయ్యి ఉంచండి మూలవాక్యం దగ్గర. మరలా వెనక్కి తిరగొద్దు, మరలా మాటమాటికి బయటకు వచ్చి మీరు టైం ఇబ్బంది పెట్టుకోకండి. రాజుల మొదటి గ్రంథం మూలవాక్యం దగ్గర చేయి పెట్టుకోండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 30వ వచనం. చదవండి అమ్మా గట్టిగా ఎవరైనా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పినాడు. జనులందరూ ఏలియా దగ్గరకు వచ్చినారు. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా బలిపీఠం కింద పడదోయబడింది.
యెహోవా బలిపీఠం కిందన పడద్రోయబడింది, చెదిరిపోయింది, శిథిలమైపోయింది. బలిపీఠం ముక్కలైపోయింది. బలిపీఠం అంతా కూడా కూలిపోయింది. బలిపీఠంలో బలము లేదు, బల్యర్పణ లేదు, అగ్ని రాలేదు, ప్రజలు మార్చబడలేదు. బయల ప్రవక్తల కేకలు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ కూడా ఆగిపోవాలి అంటే అతడు వచ్చి, ఏలియా వచ్చి, ప్రజలందరూ రాగానే ఏలియా పడిపోయిన యెహోవా బలిపీఠమున మరలా లేవనెత్తి బాగు చేసినాడు. పడిపోయిన బలిపీఠాలని మరలా లేవనెత్తి బాగు చేశాడు. ఈ రోజున బలిపీఠాలు బాగు చేయబడాలి. ఎందుకు ఈ ఉద్యమ కోటాలు అంటే ఏదో మామూలుగా టైం పాస్కో, ఎండాకాలం ఇంట్లో ఉండలేకో, పాస్టర్ గారికి పని లేకో కాదు, లేక మీకు పని ఎక్కువయ్యో కాదు. ఎందుకు ఈ ఉద్యమ సభలు అంటే పడిపోయిన దేవుని బలిపీఠాలు మరలా లేవనెత్తబడి బాగు చేయబడాలి. ప్రార్థనా జీవితాలు కట్టబడాలి. ప్రార్థనా శక్తిని మరలా సమాజం పొందుకోవాలి. ఏ ప్రార్థనను మానేసావో, ఏ ప్రార్థనను విస్మరించినావో, ఏ ప్రార్థన లేకుండా జీవన సంద్రంలో పడి కొట్టుకుపోతే బిజీ అయిపోయినావో, ఒక్కసారి నువ్వు ఆగి మరలా వెనక్కి వచ్చి దేవుని పాదాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చే అనుభవాలు కావాలి. బలిపీఠములు కట్టబడాలి. బలిపీఠములు బాగు చేయబడాలి. మన బలిపీఠం, ప్రార్థనా జీవితం మరొకసారి రిపేర్ చేయబడాలి. రాళ్ళన్నీ ఏరబడాలి, సమకూర్చబడాలి, ప్రోగు చేయబడాలి, క్రమంగా కట్టెలు పేర్చబడాలి, బలిపీఠం కట్టబడాలి. అటు బెమ్మటే బలి పశువు రావాలి, అటు తర్వాత అగ్ని దిగి రావాలి, అటు తర్వాత యెహోవాయే దేవుడని ప్రజలు తెలుసుకోవాలి. దేశమంతా దేవుడిని తెలుసుకోవాలి అంటే ప్రాథమిక సూత్రం బలిపీఠం బాగు చేయబడాలి. బలిపీఠానికి బలము దొరకాలి. బలిపీఠం చక్కగా పేర్చబడాలి, లోతుకు తవ్వబడాలి. ఆ లోతులో, ఆ పునాదుల మీద బలిపీఠం మరలా పునర్నిర్మాణం గావించబడాలి. ఒకటి, ఏక మనసుతో కూడుకున్న సమాజం. రెండు, బలిపీఠమును కట్టుకుంటున్న సమాజం. ఏక మనసుతో కూడుకున్న సమాజం. రెండు, బలిపీఠమును కట్టుకుంటున్న సమాజం. ఈ రాత్రి ఎవరు దేశాన్ని కదిలిస్తారు? 1000 మంది ఉన్న సంఘమా, లేకపోతే బాల్కనీ చర్చిలా, ఏసీలో ఉన్న చర్చిలా, కారులో తిరిగి వచ్చే సేవకులు ఉండే పెద్ద చర్చిలా, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క మీడియాలో ఎక్కువ చదువుతున్నటువంటి సేవకులతో వచ్చినటువంటి చర్చిలా? కాదు కాదు. ఎలాంటి సంఘం దేశాన్ని ప్రభావితం చేస్తుంది అంటే ఏ సంఘం అయితే ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకుంటుందో, ఏ సంఘం అయితే తిరిగి లేవనెత్తబడి బాగు చేయబడి చక్కగా అమర్చబడి లోతుకు త్రవబడి నిర్మాణం గావించబడుతుందో, ఆ చిన్న పరిచర్యలు, ఆ కొద్దిపాటి సేవలే ఎంత పెద్ద దేశంలో దేవుని కార్యాలని తీసుకొస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా పని ప్రారంభించే ముందు, మనం పని చేసే ముందు, మన ఆశలు సిద్ధింప చేసబడే ముందు, దేవుడు జోక్యం చేసుకుని గొప్ప విజయం ఇచ్చే ముందు మనం ఏక మనసుతో కూడుకోవాలి. రెండు, మనం పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు మరలా తిరిగి కట్టుకోవాలి. ప్రార్థన మానేశాం, ప్రార్థనకు టైం లేదు. ప్రార్థనగా మనకు ఆ ఊసెత్తితేనే మనకు చిరాకు వస్తుంది. ప్రార్థన అంటే విసుగు వస్తుంది. ప్రార్థన అంటే నిద్ర వస్తుంది. ప్రార్థన అంటే అసహనం. ఇక మాట్లాడటం అంటే, పిచ్చాపాటిగా కూర్చోవడం అంటే, ముసలమ్మ కబుర్లు అంటే, జోకులంటే, సరదా అంటే ఇష్టపడే మనం ప్రార్థనను విస్మరిస్తున్నాం. మరొక్కసారి పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును తిరిగి బాగు చేసే ఏలియాల దేవుని కావాలి. పడద్రోయబడిన బలిపీఠమును లేవనెత్తేవారు కావాలి. చక్కగా పేర్చేవారు కావాలి. చక్కగా మాట్లాడేవారు, మృదువుగా మాట్లాడేవారు, వినసొంపుగా మాట్లాడేవారు, జోకులేసి మాట్లాడేవారు, నవ్వించి ప్రసంగం చేసేవారు కాదు. బలిపీఠాన్ని లేవనెత్తే బోధకులు కావాలి. బలిపీఠములను కట్టు బోధకులు కావాలి. చక్కగా పేర్చి, కందకాన్ని లోతుకు త్రవ్వించి, పునాదులు గట్టిగా వేసి వాటిని నిలబెట్టే బోధకులు కావాలి. వైతాళికులు లేవాలి. ఏలియా ఆత్మ కలిగినటువంటి దేవుని దాసులు కాలంలో ప్రభువు కావాలి. దేని ప్రజలారా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పునాది వేయబడింది? ఎందుకు అది కట్టబడింది? ఎందుకు అది ఆగిపోలేదంటే వారు ఏక మనసుతో కూడుకున్నారు.
రెండు, వారు మహాదేవునికి బలిపీఠం కట్టినారు. హల్లెలూయా. అలా ముందుకెళ్దాం. మూడవదిగా పిల్లారా, ఎజ్రా గ్రంథం మూలవాక్యములు, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయములో 5వ వచనం పిల్లారా. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. తరువాత నిత్యమైన, అమ్మ ఒక్కరే ఇక్కడ చదువుతున్నారు కదా, దహన బలిని చదవమ్మా, ఒక్క చదవండి అమ్మా, పక్క వాళ్ళు ఇంకెవరు కూడా మళ్ళీ మాట్లాడకండి. తరువాత నిత్యమైన దహన బలిని, అమావాస్యులకును యెహోవా యొక్క నియామకమైన పండగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చినారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యమం రావాలి. ఈ ముసిరాం ప్రాంతాలు ప్రభు కోసం పట్టబడాలి. తన దాస్తుని దేవుడు ఇంకా విరివిగా వాడుకోవాలి. ఈ సంఘ హద్దులు పెంచబడాలి. వారి ఉద్దేశాలు సార్థకం కాబడాలి. వారి కోరికలు సిద్ధింపచేయబడాలి. శత్రువు ఓడిపోవాలి అంటే ఏక మనసుతో సమాజం కూడుకోవాలి. రెండు, బలిపీఠాలు బాగు చేయబడి కట్టబడాలి. మూడవదిగా వాక్యం మాట్లాడుతుంది, ఆ కట్టబడిన బలిపీఠం మీదకు బైబిల్ రాయబడింది ఒక్కొక్కడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కడ ఇద్దరా 10 మందేనా చెప్పండి, 10 మందా? ఏముంది అక్కడ? ఒక్కొక్కరు తెచ్చిన స్వేచ్ఛార్పణలు. ఆమేన్. స్వేచ్ఛ అర్పణలు పట్టుకొచ్చి వారు దేవునికి అర్పణగా అర్పించినారు. ఒకటి, సమాజానికి ఏక మనస్సు కావాలి. రెండు, బలిపీఠము కట్టబడాలి. మూడు, మనం అర్పణగా స్వేచ్ఛగా మనల్ని మనం దేవునికి త్యాగాలు చేసుకోవాలి. మనం దేవునికి అర్పించుకోవాలి. డెడికేట్ చేసుకోవాలి. సాక్రిఫైస్ కావాలి. తీర్మానాలు చేసుకోవాలి. ఒక్కొక్కరు తేవాలి. ఒక్కొక్కరు రావాలి. నువ్వు ఒక్కడవే ఇవ్వు, నువ్వు ఒక్కడవే చెయ్యు. ఈసారి నాకు అవ్వదులే, నేను మొన్న చేశాను కదా, నేను మొన్న చేశాను అన్నప్పుడు నాకు అవ్వదు, ఎన్నోసార్లు చేశాను, ఈసారి నువ్వు చేయి అని వాటాలు, వాయిదాలు, వంతులు వద్దు. మనం ఒక్కొక్కరం. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరం. ఆమేన్, హల్లెలూయా. నేను, ఆమేన్ చెప్పండి, నేను, హల్లెలూయా. నేను స్వేచ్ఛార్పణ అవుతాను, అర్పణగా అవుతాను, అర్పించబడతాను, గట్టిగా త్యాగాలు చేస్తాను, డెడికేట్ చేసుకుంటాను, తీర్మానం చేసుకుంటాను, ఇస్తాను, వస్తాను. దేవుని కొరకే బలిపీఠం ముందుకు వచ్చి నేను స్వేచ్ఛార్పణగా వెంచబడతాను. నీవు అర్పణగా రావాలి, నీవు అర్పించబడాలి. నీ అర్పణ దేవునికి కావాలి. బైబిల్ మనందరికీ తెలుసు, 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒకడు తెచ్చిన అర్పణ దేవుడు స్వీకరించలేదు, మరొక అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యను అర్పణ దేవునికి ఇష్టము కాదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అర్పించబడిన ఆ బలి, అర్పించబడిన ఆ జీవితం బాగుందా? ఏదో మనుషులు చూస్తారని, సమాజంలో పేరు వస్తుందని మన అర్పణ వద్దు. మనల్ని మనం దేవునికి స్వేచ్ఛగా అర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం ప్రభువుకు స్వేచ్ఛగా అర్పించుకుందాం. దేవునికి డెడికేట్గా మనం మార్చబడదాం. ప్రభువు కొరకు స్వేచ్ఛార్పణ మనం గావించబడదాం. అర్పణ కావాలి. బలిపీఠం మీద అర్పణ అవసరం. పిల్లరా, ఆనాడు బలిపీఠం మీద ఎద్దుని, పశువుని ఏలియా వధించి ఖండాలుగా, ముక్కలుగా కోసి ఆ బలిపీఠం కట్టెల మీద పెట్టి నీళ్లు పోసి అటు పిమ్మటే ప్రార్థిస్తే అగ్ని దిగొచ్చింది. పిల్లారా, అగ్ని రావాలి అంటే అగ్ని ఇచ్చేవాడు సిద్ధంగా ఉన్నాడు, బలిపీఠ సిద్ధంగా ఉన్నాయి. కానీ బలి పశువేది? అగ్ని రావాలి, అగ్ని కాల్చాలి, అగ్ని దిగవచ్చి అర్పణ అర్పించాలి అంటే ఈ రోజుల్లో పిల్లరా ఆ బలి రావడానికి ఒక బలి పశువు దేవునికి కావాలి, ఒక ఎద్దు కావాలి.
బలియర్పణ కొరకే సిద్ధపడే ఒక అర్పణ కావాలి. దేవుని కొరకు ఒక పావురం కావాలి, ఒక గొవ్వ కావాలి, ఒక మేక కావాలి, ఒక గొర్రె పిల్ల కావాలి. దేవుని కొరకే బలియర్పణ కవించబడ్డ ఒక ఎద్దు కావాలి, ఒక ఆవు కావాలి, ఒక పశువు కావాలి. ఈ రోజున దేవుని అగ్ని షెకైనా మహిమ దేశమంతా కమ్ముకొని, దేశమంతా ఆవరించి అద్భుతమైన దేవుని యొక్క కార్యాలు దేశంలో జరిగించబడాలి అంటే బలిపీఠం మీద అర్పించబడ్డానికి ఒక పశువు దేవుని కావాలి. నేనున్నాను ప్రభువా, చిత్తము ప్రభువా, నీ దాసుడిని ప్రభువా, నీ కొరకు బతకడమే కాదు చావైనా సిద్ధమే దేవని చెప్పే ఒక అర్పణ దేవునికి కావాలి. ఏదో కానుకో, ఒక కవరు, లేకపోతే ఏదో అనుకున్నదో అది కాదు అర్పణ. నీ జీవితమే అర్పణగా మారాలి, నీ బ్రతుకే అర్పించబడాలి, నీ దేహమంతా ఉన్న పాటన దేవునికి అప్పగించబడాలి. సజీవ యాగముగా నిన్ను నీవే ప్రభువు కొరకు అర్పణగా అర్పించుకునే రాత్రి ఒకటి ఏక మనసుతో కూడుకున్నారు. ఆమేన్. 2 బలిపీఠము కట్టినారు. 3 స్వేచ్ఛార్పణ అర్పించినారు. నీవే స్వేచ్ఛార్పణ కావాలి. మనందరికీ తెలుసు, చదవద్దండి ఎబ్రీ పత్రిక, చదవద్దండి ఎబ్రీ 9:26 ఉంటుంది. యుగముల సమాప్తి యందు, చదవద్దు, యుగముల సమాప్తి యందు పాప నివారణ కొరకై తను తాను పాప నివారణ కొరకై ఆయన దిగివచ్చి దేవుడిగా వచ్చి తన్ను తాను బలిగా యేసుప్రభువు అర్పించుకున్నాడు. అర్పణగా వచ్చినాడు, అర్పించబడ్డాడు. దేవుని కొరకు ఈ లోకానికి యతించబడ్డాడు. యుగముల సమాప్తి యందు పాపానికి పరిహారం చెల్లించడం కొరకే, ఖైదనం చెల్లించడం కొరకే, పాప నివారణ కొరకే ఆయన అర్పణగా ప్రత్యక్షపరచబడ్డాడు. అర్పణగా ఆయన ఆవిష్కృతమైనాడు. ఈ రాత్రి అర్పణగా నువ్వు మారతావా? అర్పించబడతావా? బలి పశువుగా ఉండగలవా? బలిపీఠం మీద ముక్కలుగా కోయబడగలవా? శ్రమ అయినా బాధ అయినా నిలబడగలవా? లేక వెనకుండా చూసి గుంపులో ఉంటావా? వారు పని ప్రారంభించి పని కట్టి ముగించే ముందు వాళ్ళు ఏక మనసుతో కూడుకున్నారు. 2 బలిపీఠమును కట్టినారు. 3 స్వేచ్ఛార్పణలు వారు అర్పించినారు. ఒక్కరు కాదు, ప్రతి ఒక్కడు అర్పించాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరు అర్పణ కావాలి. ఆమె చెప్పండి. ప్రతి ఒక్కరూ వాడబడాలి, ప్రతి ఒక్కరూ పాడాలి, ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. దేవుని బోరలు మీరు కావాలి, దేవుని ఆయుధాలు మీరు కావాలి. ప్రభు కొరకు మండించబడాలి, రగల్చబడాలి. ప్రతి ఒక్కరూ దేవుని కొరకే రాయబారుడు కావాలి. యేసు ఒక్కరికి సొంతం కాడు. ఆయన పౌలుకే దేవుడు కాడు, పేతురుకే దేవుడు కాడు. పేతురుకు దేవుడుగా ఉన్నవాడు నాకు దేవుడు, మీకు దేవుడు, నీకు దేవుడు. ప్రతి ఒక్కరికి ఆయన దేవుడే. అందుకే మనం ప్రతి ఒక్కరం అర్పణ కావాలి. ఆఖరి మాట చెప్పించి ముగిస్తాను బిడ్డారా. 1 ఏకాత్మ, 2 బలిపీఠం కట్టుకున్నారు, 3వదిగా అర్పణగా వారు అర్పించబడినారు. ఆఖరి మాటతో ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయములో వచనం 10 ఒక్కరి చదవండి, పోటీ పడకండి. యెహోవాకు వారు స్తోత్రం చేసినారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, నేను చదువుతాను ఒకసారి. అంతేకాదు, ఆఖరిలో ఉంది, వచన 11లో ఉంది. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడడం చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రం చేసినారు. ఆమేన్, హల్లెలూయా. జనులందరూ ఆమేన్. యాజకులు, లేవీయులు, పాటగాళ్ళు, ప్రజలు, వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి యెహోవాకు గొప్ప శబ్దంతో స్తోత్రం చెప్పారు.
అర్థమవుతుందమ్మా నా భాష? అందరూ కలిసి గొప్ప శబ్దముతో దేవునికి స్తోత్రం చెప్పారు. చెప్పండి గట్టిగా, ఆపకుండా. అమ్మా గట్టిగా చెప్పండి, తర్వాత చెప్పండి, ఆపకుండా చెప్పండి. చెప్పండి ఒకసారి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప శబ్దంతో ప్రజలందరూ కలిసి, యాజకులు, లేవీయులు, సమాజం అంతా కలిసి మహాదేవునికి పునాదులు వేసి ఆ రోజున దేశమంతా స్తోత్రాలు చెబుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏక మనసుతో కూడుకోవాలి, అద్భుతాలు సార్థకమవుతాయి. బలిపీఠం కట్టబడాలి, ఆశలు నెరవేరుతాయి. అర్పణగా స్వేచ్ఛగా అర్పించబడాలి, దేవుని కార్యాలు సుఖమనమవుతాయి. ఆఖరిదిగా సమాజమంతా కలిసి గొప్ప దేవుణ్ణి మహాశబ్దముతో, గొప్ప శబ్దముతో స్వరమెత్తి స్తోత్రగానాలు చెయ్యాలి. హల్లెలూయా. ఆగిపోకుండా ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. అందరూ కలిసి గొప్ప శబ్దముతో స్తోత్రము చేయసాగిరి. నేను ముగిస్తాను బిడ్డారా. హెబ్రీ పత్రికలో ఒక్క చదవండి అమ్మా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో వచనం 15. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో వచనం 15తో మనం ముందుకెళ్దాం బిడ్డారా. కాబట్టి ఆయన ద్వారా మనందరము దేవునికి ఎల్లప్పుడూ అప్పుడప్పుడా, అమ్మ ఎల్లప్పుడూ అప్పుడప్పుడా, బాగున్నప్పుడా, ఒక ఆదివారమైనా చెప్పండి అమ్మ నోటి ద్వారా. ఇలాంటి కోటాల్లోనా ఇలా కోటాల్లోనా, అవునాక చెప్పండి. ఇలాంటి కోటాల్లోనా అన్ని బాగున్నప్పుడా ఏం చేయమన్నాడు? ఆమేన్. శ్రమలైనా ఎల్లప్పుడు చెప్పండి. శ్రమలైనా, బాధలైనా, కరువైనా, హింసలైనా, ఉపద్రవమైనా, ఉప్పెనైనా, అధికారులైనా, ప్రధానులైనా, దేవదూతలైనా, ఉన్నవైనా, రావు అయినా, భూలోకం మీద తలకిందులుగా మార్చబడినా ఎల్లప్పుడూ చెప్పండి ఒకసారి. చెప్పండి. ఎల్లప్పుడూ స్తోత్రం చెప్పండి. హల్లు చెప్పండి. ఎల్లప్పుడూ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయదము. ఇది యాగం ప్రియులారా, ఇది యాగము, ఇది యజ్ఞము. చదవద్దండి, అక్కడ కింద రాయబడుతుంది. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. స్తుతియాగం దేవునికి ఇష్టం. ఎద్దు కంటే, కొమ్ములు, డక్కలు గదే, కోళ్ళ కంటే అది ప్రభువుకు ప్రీతికరం. స్తుతించువాడు దేవుని రక్షణ చూస్తాడు. ఈ రాత్రి పిల్లారా మనందరమును ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ఆఖరి రాత్రి ప్రభు నీ జీవితాన్ని తాగబోతున్నాడు. నీ రోగాన్ని తీసేయబోతున్నాడు. సమాధానాన్ని ఇయ్యబోతున్నాడు. సమస్యల పరిష్కారం చూపించబోతున్నాడు. ఊహించని మేలు చేయబోతున్నాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలవబోతున్నాడు. నీ నైరాశ్యాన్ని తొలగించబోతున్నాడు. నీ చీకటిలో వెలుగు కలుగునుగా కానీ పలకబోతున్నాడు. అవి జరగాలి అంటే ఏక మనసుతో కూడుకుందాం, బలిపీఠం కట్టుకుందాం, అర్పణగా అర్పించబడదాం, దేవునికి స్తుతి యాగమ చేద్దాం. అందరూ మోకరించండి, ఇటువంటి తిరక్కండి, కళ్ళు తెరిచి చూడకండి, బయటికి వెళ్ళకండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. మోకరించి కళ్ళు మూసుకోండి. కిందికి నన్న అడ్లేదు. మోకరించి కళ్ళు మూసుకోండి. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభువుని అడుగుదాం ప్రియులారా. ప్రభువుతో మాట్లాడదాం ప్రియులారా.
మ్యూజిక్ ఆన్ చేయండి, ఇంటర్లోడ్ వేయండి. ఈ రాత్రి నా ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. శిల్పకారులు పునాది వేశారు, విధ్వంసమైపోయింది దేవుని మందిరం. నెబుకద్నెజరు చేత త్రొక్కబడింది దేవుని మందిరం. శత్రువుల గుంపు దేవుని ఆలయాన్ని పాడు చేశారు. శ్మశాన వాటికగా మార్చేశారు. ఆత్మీయ ప్రాకారం కోల్చబడింది. పునాదులు వేయాలి, పని ప్రారంభించాలి. దేవుని శక్తిని కిందకు తీసుకురావాలి. ప్రారంభించబడిన పని నిర్విరామంగా కొనసాగించబడి ముగించబడేంత వరకు వెళ్ళాలి అంటే సమాజాలు ఏక మనసుతో కూడుకోవాలి. సమాజం ఏకాత్మతో యెరూషలేమునకు రావాలి. ఇంకా బబులోనులో ఉన్నావా? లోకాశల్లో ఉన్నావా? దేమావలే లోకాన్ని స్నేహించి జారిపోతున్నావా? బిడ్డ, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు రావాలి, తిరిగి రావాలి, సహవాసానికి రావాలి, యెరూషలేమునకు రావాలి. ఎంత కష్టమైనా నీ స్నేహితుల్ని, సరదాల్ని, సుఖాల్ని, బాంధవ్యాలని, మమతలని, అనురాగాలని చంపుకొని మానుకొని నీవు దేవుని కొరకు రావాలి. నన్ను వెంబడించగోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువెత్తుకోవాలి, నా కొరకు రావాలి. బిడ్డ, బలిపీఠము కట్టబడాలి. బిడ్డ, యెహోవా బలిపీఠం కూలిపోయింది. ఆనాడు ఏలియా వచ్చి పడిపోయిన యెహోవా బలిపీఠం మరలా తిరిగి లేవనెత్తి బాగు చేస్తున్నాడు. ఎందుకు ఈ కూటం? ఎందుకు ఈ సభలు? ఎందుకు ఇంత ఒక్క పోతలో ఇలాగ మనం సమకూర్చబడ్డామంటే మనం మరలా కట్టబడాలి. బలిపీఠాలు కట్టబడాలి. కూలిపోయావా? ప్రార్థన లేదా? ఆత్మీయదాన్ని అమ్మేసుకున్నావా? ఏ శవ్వలే పట్టకోటి కొరకు తాపత్రయపడి జీవన సంద్రములో కలిసిపోయి మమేకమై సంసార సాగరాన్ని ఎదలేక ఆశీర్వాదాన్ని అమ్మేసుకుంటున్నావా? ప్రవేశించిన తలాంతులు భూమిలో పాతిపెట్టి నీలో శక్తిని దాచేసుకుంటున్నావా? రా, నీవు లేవనెత్తబడాలి. బలిపీఠాలు కట్టబడాలి. ప్రార్థన మరలా నువ్వు చెయ్యాలి. చక్కగా పేర్చబడాలి. లోతుకు త్రవ్వబడాలి. గాలి రాబోతుంది, వాన రాబోతుంది, వరదలు రాబోతున్నాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో పరిచర్లు నిలబడాలి అంటే ఈనాడు నీ యొక్క పునాదులు గట్టిగా వేయబడాలి. బలిపీఠం గట్టిగా కట్టబడాలి. స్వేచ్ఛార్పణ ఒక్కొక్కడు తెచ్చినాడు, అర్పించినాడు. బిడ్డా, ఎవరో తేవడం కాదు, ఎవరో ఇవ్వడం కాదు, ఎవరికో ఇమ్మని చెప్పడం కాదు, నీవే అర్పణగా మారాలి. ఈ శ్రేష్టమైన పరిశుద్ధుల పరిచర్య కొరకై, ఈ సేవలో లోట్లు తీర్చడం కొరకై, మీ సంఘాన్ని కాపాడుకోవడం కోసమై, మీ కాపరి బాగా ఉండడం కోసం మీరే అర్పణగా మార్చబడాలి. స్వేచ్ఛార్పణ కావాలి. మీరందరూ స్వేచ్ఛగా దేవుని కొరకే అర్పించబడిన బల్యర్పణగా మీరు మార్చబడాలి. సజీవ యాగముగా ఉన్న పాటున మిమ్మును మీరు ప్రభువుకు అప్పగించుకోవాలి. అంతేకాదు, లేవీయులు, యాజకులు, ప్రజలు, పెద్దలు, ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కలిసి పునాది వేయుచున్నప్పుడు గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రం చేసినారు. ప్రభువా, ఈ పని ప్రారంభిస్తున్నాం. ప్రభువా, ఈ పని ఆరంభిస్తున్నాం. ఇది మా శక్తికి మించింది,
ఇది మా బలమునకు మించింది. ఆర్థిక అక్కర్లు మాకు అంతగా లేవు, వనరులు మాకు అంతగా లేవు, అవకాశం మాకు అంతగా లేదు. నీవే మాకు దిక్కు దేవా అని సర్వ సమాజం అంతా కలిసి లేమిలో, కష్టాలలో పునాది వేస్తూ దేవునికి గొప్ప శబ్దముతో స్తోత్రం చేసినారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా. గొప్ప శబ్దముతో చప్పట్లు కొడుతూ, స్వరమెత్తి, భాషలు మాట్లాడుతూ, కన్నీరు గారుస్తూ, ఏక మనస్సు కలిగి బలిపీఠం కట్టబడి అర్పణగా అర్పించబడి దేవుని ఆలయ నిర్మాణము కొరకై, భారతదేశంలో ఉద్యమం కొరకై ఈ యొక్క ముసిరాం ప్రాంతం అంతా క్రీస్తుకు సొంతం కావాలి అని. హల్లెలూయా. గట్టిగా 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 స్వరమెత్తాలి. ఒకసారి స్వరమెత్తాలి, స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. నన్ను వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. బలిపీఠం కట్టబడాలి, బిడ్డలు ఎవరెత్తబడి బిడ్డ నన్ను వాడుకోదేవా, అర్పణగా అర్పించబడాలి. స్వేచ్ఛగా నీవు దేవుని కొరకు రావాలి. ఈ సేవలు మేము వాదుకోవాలి, ఈ పరిచయ బుధాల మీద మోదుకోవాలి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రయాగం చేద్దాం, స్తుతియాగం చేద్దాం, స్వరమెత్తుదాం, చప్పట్లు కొడుతూ. గ్లోరీ. ఆమేన్. నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, నీవిచ్చిన యౌవన బలము
నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నేమోస్తా నన్ను వాడుకో యేసయ్యా నీ కాడి నేమోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో వద్దు వాడిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో వద్దు వాడిపోకముందే నన్ను వాడుకో వాడుకో యేసయ్యా నీ కాడి నేమోస్తా నన్ను వాడుకో యేసయ్యా నీ కాడి నేమోస్తా నన్ను వాడుకో యేసయ్యా. చప్పట్లు కొడుతూ గట్టిగా పాడదాం ఆమేన్ జోరుగా. నన్ను వాడుకో యేసయ్యా గట్టిగా జోరుగా. నన్ను వాడుకో యేసయ్యా నేమోస్తా నన్ను వాడుకో సుందరి మాందరము ఆమేన్ నన్ను వాడుకోదావా అని గట్టిగా చెప్పబడతాం. నన్ను వాడుకోదావా పిలవండి పిలవండి ఒకసారి గట్టిగా పిలవండి గట్టిగా చెప్పండి నన్ను వాడుకో చెప్పండి నన్ను వాడుకో నన్ను వాడుకో పట్టణాన్ని కడతాను గట్టిగా మందిరాన్ని కడతాను బలిపీఠం కడతాను వదిలేస్తాను నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడు గట్టిగా నన్ను వాడుకో నన్ను వాడుకో వాడుకో యేసయ్యా వాడుకో యేసయ్యా నన్ను వాడుకో నన్ను వాడుకో దేవా నన్ను వాడుకో దేవా ఉద్యోగం కోసం వాడుకో రక్షణ కోసం వాడుకో దేశంలో వాడుకో గ్రామంలో వాడుకో ఈ జీవితాన్ని వాడుకో ప్రతి ఒక్కరు చూద్దాము రాబా రాబా బాబా 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 ఓ రీబా రాబా బాబా 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 అందరూ మోకాల మీద నిలబడదాం మోకాల మీద నిలబడదాం దయచేసి అందరూ కూడా మోకరించి 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 యేసయ్యను వాడుకో ఈ రాత్రి నాయనా నీ కార్యములతో మమ్మల్ని నింపండి నాయనని మోకరించి మోకాల మీద నిలబడదాం అందరూ కూడా మోకరిద్దాం మోకరిద్దాం ప్రతి ఒక్కరు కూడా మోకరించి రెండు చేతులు ఆయన వైపు చాచి అమ్మా నువ్వు బలహీనుడు అయినా ఈ రాత్రికాల సమయంలో నువ్వు మోకాల మీద నిలబడితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేయడానికి దేవుడు ద్వారములు తెరిచాడు ఓ రాబా రాబా బాబా 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 ఓ హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ఆయన స్తుతిద్దాం స్తుతిద్దాం చప్పట్లు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఓ రిబా బాబా 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 ఓ రిబా రాబా బాబా 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 వాడుకో నాయనా వాడుకో 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 నన్ను వాడుకో నా కుటుంబాన్ని వాడుకో నీ పాత్రలో నాకు బలం ఉన్నప్పుడు నాకు శక్తి ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు నన్ను వాడుకో నాయనా ఓ రీ బాబా 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 చప్పట్లు కొడదు చప్పట్లు బిగ్గరగా బిగ్గరగా ప్రతి ఒక్కరు యేసు వాడుకో
ప్రభువా నీ కార్యముల చేత మీరు మమ్మల్ని తృప్తిపరచండి నాయనా. ఓరి బాబా 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 వాడుకో నాయనా. అయ్యా ఇప్పటికే నా జీవితం ఎంతో వ్యర్థముగా ఖర్చు చేశాను. అయ్యా వాడుకో 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 రాయనా. రాత్రి కాల సమయంలో బిగ్గరగా చెప్పకూడదా? ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా చెప్పకూడదు. ప్రభువుని మహిమపరచుదాం. ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని ప్రతి ఒక్కరు ప్రభువుని స్తుతిద్దాం. అయ్యా ఈ రాత్రి మీ దాసుల ముఖాంతరములో నుండి నీవు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నా జీవితంలో ఇంతవరకు నా తండ్రి నేను ఏ రీతిగా ఉన్నానో నాయన, అయినప్పటికీ రాత్రి మీ దాసులు నిలబెట్టి ఈ 3వ రాత్రి ఈ కూడికలో నా తండ్రి అయ్యా నీవు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రాలు. ఒక్కసారి నాయన నేను నా కుటుంబమును నాయన మీరు మమ్మల్ని వాడుకోండి నాయన, వాడుకోండి నాయన. మా బ్రతుకులను వాడుకోండి అయ్యా. నీకు వందనాలయ్యా. మేము నాయన ఈ లోకములో నాయన ఉన్నప్పుడే మా బ్రతుకులలో నాయన ఆరోగ్యం ఉన్నప్పుడు నాయన మమ్మల్ని వాడుకో నాయనా. నాయన వాడుకో నాయన వాడుకో. ఈ రాత్రి నాయన మీ దాసులు నిలబెట్టి అద్భుతముగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైన వాక్య సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్న ఈ విధానమును బట్టి విత్తబడిన మాటలు మన హృదయములలో ఫలింపజేసి ముందు తలపెడుతూ ఉన్న కార్యాలలో ప్రభు తన సహాయమును అనుగ్రహించి ప్రభు మనందరినీ వాడుకొని తన పనిలో దేవుడు మనల్ని వాడుకొని తన కృప ద్వారా ప్రభు మనల్ని బలపరచులాగున ఈ రాత్రి కాల సమయంలో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. సమయమందు సహోదరి సువార్త ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేద్దాం.